నేటి సమాజంలోని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వివాహం చేసేటప్పుడు అవతలి వాళ్ళకి అటు అబ్బాయికి గాని, ఇటు అమ్మాయికి గాని ఆస్తి ఉందా, అందం ఉందా, జాబ్ ఉందా, లైఫ్ లాంగ్ డబ్బుతోటి సంతోషంగా ఉండగలుగుతారా, ఎన్ని ఫ్లాట్లున్నాయి, సొంత ఇల్లు ఉందా, ఇవి చూస్తున్నారు. అంతేకాని అబ్బాయి మంచోడా కాదా, అమ్మాయి మంచిదా కాదా, గుణగణాలు ఏంటిది అన్న విషయాన్ని మాత్రము ఎవరు కూడా పరిగణనలోకి తీసుకోవట్లేరు. అయితే ఈ వివాహం అనేది వ్యాపారం కాదండి. ఇది కేవలము 2 జీవితాలు ఒకటిగా బ్రతకటము. అందుకోసం మాత్రం వివాహాలు చేసుకుంటారు. బిజినెస్ చేయాలంటే ఉన్న డబ్బుని ఖర్చు పెట్టే డబ్బుని పెట్టుబడిగా పెట్టుకొని ఏదో బిజినెస్ చేస్తే అందులో లాభాలు వస్తే ఆ డబ్బుతో హ్యాపీగా ముందుకు సాగిపోద్ది లైఫ్. జీవితం అంటేనే ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటున్నారంటేనే ఒకరి స్త్రీ పురుషుని మీద, పురుషుని స్త్రీ మీద చాలా రకాల ఎమోషనల్గా డిపెండ్ అయి ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కష్టసుఖాల్లో తోడు ఉండటం. ఏ జంట అయినా సరే జాబ్ ఉంటే వివాహం చేసుకోవడం, జాబు పోగానే డైవర్స్ తీసుకోవడం, డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటున్నామన్న భ్రమలో బ్రతుకుతున్నటువంటి నేటి సమాజానికి మీరు ఎన్ని తాపత్రయపడ్డా మీ జీవితానికి ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది. వివాహం అనే దానిలో అర్థం ఏంటంటే కష్టసుఖాల్లో తోడుండడం. ఉన్నప్పుడు కంటే లేనప్పుడు కలిసి ఉండడాన్నే వివాహానికి అర్థం అంటారు. అంటే డబ్బు లేకున్నా ఏదైనా కష్టం వచ్చినా కూడా నిలదొక్కుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగడమే వివాహానికి అర్థం. అంతే తప్ప సుఖాల్లో తోడుండి కష్టం రాగానే వదిలేయటం అనేది వివాహ వ్యవస్థకి అది సెట్ అయిన మైండ్ సెట్టే కాదు. ఇప్పుడు వివాహం చేసుకోవాలని ఎవరు అనుకున్నా కూడా కష్టసుఖాల్లో తోడుండాలి అన్న మైండ్ సెట్ ఉంటేనే వివాహం చేసుకోండి. డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, జాబు ఉంటే ఇది కాదు. ఇది జీవితం కాదు. దీనికి పెళ్ళికి సంబంధమే లేదు. పెళ్ళి అనేది 2 జీవితాలు కష్టసుఖాలు తోడుండి ముందుకు సాగటం, కల్లో గంజు పంచుకొని ముందుకెళ్ళటం అంతే. ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సినది ఇది మాత్రమే. అందుకని అవి నేర్పకనే, అవి పాటించకనే. నేర్పాలి అని అంటే ముందు మనం పాటించాలి. అవి పాటించి పిల్లలకు చెప్తేనే వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. అంతే తప్ప డబ్బు చుట్టూ తల్లిదండ్రులు డబ్బుకి ఆశపడుతున్నారు, చేసుకునేటటువంటి వాళ్ళు డబ్బుకి ఆశపడుతున్నారు. డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతమై ఉండేది ఆ ప్రేమలు, అనురాగాలు అంతే. అది నేర్పండి, డైవర్స్ సంఖ్య తగ్గిపోతుంది. లేదంటే మాత్రం వివాహ వ్యవస్థ అనేది రాను రాను కనుమరుగైపోతుంది. అలా అనుకోవద్దు మనం. ఎందుకంటే ఎక్కడైనా అక్కడ ఆగిపోతే, అంటే ఒక నదికి ప్రవాహం ఆగిపోతే దాని తర్వాత దాని వృద్ధి చెందదు. అదేవిధంగా ముందు జనరేషన్లు ముందుకు మంచిగా సుఖ సంతోషాలతో వెళ్ళాలంటే వివాహ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. వివాహ వ్యవస్థ అనేది మనము చులకనగా భావిస్తే